ఈ మధ్య కే ర్యాంప్లో అలరించారు. ఓకే సార్. కొంచెం సినిమాల పరంగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. మధ్యలో ఏదో గ్యాప్ వచ్చిందో రావాల్సి వచ్చిందో మొత్తానికి. ఓకే. అంటే మలయాళం అదర్ లాంగ్వేజెస్ సినిమాలను కూడా మీరు ప్రిఫర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఎట్లా ఈ సినిమా చేయడానికి వెనక? ఒక తెలుగు ఇండస్ట్రీ కమెడియనే ఆల్ లాంగ్వేజ్లో చేసే కెపాసిటీ ఒక తెలుగు ఇండస్ట్రీ వాడికే ఉంది. అది బ్రహ్మానందం గారికి నాకు దక్కింది. నేపాలీ భాషలో కూడా యాక్ట్ చేసాం. 3.5 కోట్ల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి 2 కమెడియన్స్ తెలుసు. ఒకటి బ్రహ్మానందం, 2 నేను. మేము అక్కడ రావేమో అనుకొని హోల్ యూనిట్ నేపాల్ నుంచి బయలుదేరి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసాం. వాళ్ళ లాంగ్వేజ్ వేరు, బట్ వాళ్ళు మాకు ఆప్ హిందీ మే బోలో హమ్ డబ్బింగ్ కర్లేంగే అన్నారు. నిజంగా మేము చాలా అదృష్టవంతులం అనుకున్నాం. అండ్ అలాగే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలీ, నెక్స్ట్ ఇంకా చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి బ్యాలెన్స్, అవి కూడా యాక్ట్ చేస్తాం. నటుడికి ప్రాంతం లాంగ్వేజ్తో సంబంధం లేదు, వాళ్ళకి యాక్టర్ కావాలి, దట్స్ ఇట్. అది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా గొప్పగా చెప్పుకుంటా. తెలుగు ఇండస్ట్రీలోనే 22 మంది కమెడియన్స్ ఉన్నారు. మేమందరం ఒక అన్నదమ్ముల్లా ఉంటాం. అండ్ అంతేకాకుండా అదర్ లాంగ్వేజ్లో వాళ్ళు కలిసి యాక్ట్ చేస్తారా చేయరా అది మనం కామెంట్ చేయకూడదు. ఎందుకంటే ఒక సినిమాలో ఒక కమెడియన్ ఉంటే ఇంకో కమెడియన్ యాక్ట్ చేయడు. అదేంటో మరి రీజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ ఈ సినిమాలో నా చేత మలయాళం మాట్లాడించారు, తెలుగు మాట్లాడించారు, తెలుగు డైలాగ్ చెప్పించారు అని చెప్పా. బట్ ఎందుకంటే అది కొద్దిగా టచ్ ఉంది కాబట్టి ఈజీ అయిపోయింది నాకు.